దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దేవుడు అబ్రాహాముతో నిబంధనను స్థిరపరచుట. ఆదికాండం 17వ అధ్యాయము. దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను పునర్విమర్శించెను. ఆ నిబంధనకు సూచనగా సున్నతి ఆచారమును ప్రవేశపెట్టెను. సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షతమాయెను. హాగరు అబ్రాముకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 సంవత్సరములండి. ఆదికాండం 16 అధ్యాయం 14 వచనం. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మధ్యలో 13 సంవత్సరంలో అబ్రామునకు ప్రత్యక్షత లేదండి. నిశ్శబ్ద కాలం అది. ఆదికాండం 16 అధ్యాయం 16 వచనంలో హాగరు కుమారుని కనినది మొదలు 17 అధ్యాయము 1 వచనంలో దేవుడు అబ్రామునకు ప్రత్యక్షత అగు వరకు 13 సంవత్సరముల దేవుడు మౌనముగా ఉండెను. కానాను దేశమున యాత్రికునిగా ఉన్న పరదేశిగా శత్రు జనాంగముల మధ్య ఉన్న అబ్రాము హృదయం ఎంతగానో కృంగి ఉండెను. ఆంతరంగం ఎంతో పరిశోధింపబడి ఉండెనో కదండి. దేవుని నిశ్శబ్ద కాలంలో దావీదు అనుభవం మనం చూడగలిగితే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రితుకుమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండినెడల నేను సమాధిలోనికి దిగిన వాని వలె ఉండును. కీర్తన గ్రంథము 28 అధ్యాయం 1 వచనం ప్రకారము. దేవుడు మౌనముగా ఉండినను తన సంకల్పంలో ఉన్న అబ్రాహామును శిక్షించి తిరిగి కృపలోనికి తీసుకుని వచ్చుటయే ఆయన ఉద్దేశమండి. దేవుని యొక్క సంకల్పం నిర్దోషమైన జీవితము, నిందారహితమైన జీవితము, ఇవి పరిశుద్ధ జీవితమునకు సంబంధించిన పదములు కదండి. దేవుడు హృదయమును పరిశోధించడు, ఆంతరంగమున పాపము లేనిచో అది నిర్దోషమైన జీవితము. మానవుడు బాహ్య జీవితమును పరీక్షించును. క్రియలలో అతిక్రమం లేనిచో అది నిందారహితమైన జీవితం. నా సన్నిధిలో నడుచుచు అనగా నిర్దోషమైన జీవితము జీవించుము, నిందారహితుడివే జీవించుము. నోవాహును గురించి దేవుడు ఈ రీతిగా చెప్పుచున్నాడు. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడనే ఉండెను. ఆదికాండం 6 అధ్యాయం 9 వచనం ప్రకారం. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెంబడించువారు అనుంజులని వ్రాయబడి ఉన్నదండి. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 4-5 వచనంలో. నూతన ఆకాశం నూతన భూమి కొరకు కనిపెట్టువారు దేవుని సన్నిధిని నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడవలనని హెచ్చరింపబడుచున్నారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3 అధ్యాయం 13-14 వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 3 అధ్యాయం 10 వచనము, తీతు రాసిన పత్రిక 1 అధ్యాయము 7 వచనం ప్రకారము. అభివృద్ధి పొందిన వారు కొంతమంది మనకి దేవుడి ఇక్కడికి చూపిస్తున్నారండి. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచేతను. దేవుడు తాను సృష్టించిన సృష్టి యావత్తు నుండి అభివృద్ధిని కోరుచున్నాడండి. ఆదాము గురించి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోబర్చుకున్నాడు. ఆదికాండం 1 అధ్యాయం 26 వచనం ప్రకారం. నోవాహు. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి. ఆదికాండం 9 అధ్యాయము 17 వచనము. పితరుడైన అబ్రాము నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనను. ఆదికాండం 17 అధ్యాయం 2వ వచనము. ముగ్గురు పితరులను ఒకే విధముగా దేవుడు ఆశీర్వదించారండి. జీవమున్న చోట అభివృద్ధి ఉంటుంది కదండి. జీవము లేని క్షీణత కూడా కలుగుతుంది. దేవుడు జీవమై ఉన్నాడు, ఆయనతో సంబంధం అభివృద్ధి ఉంటుంది. సృష్టిలో మానవుల్లో అభివృద్ధి ఎంత సహజమో ఆత్మీయ జీవితమునకు అంత సహజమే ఉండవాలనండి. అబ్రాహాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడాను. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసినాను. ఆదికాండం 17 అధ్యాయం 3-9 వచనాలండి. అబ్రాం పేరు మార్పు చెందుట. అబ్రాము అనగా నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. సంతానమును కూర్చిన వాగ్దానములు. నీకు అత్యధికముగా సంతానము కలుగచేసేది. నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించెదరు. రాజులను నీలో నుండి వచ్చేదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దేశమును గూర్చిన వాగ్దానం అండి. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడిని ఉందని అతనితో చెప్పానండి. ఆదికాండం 17 అధ్యాయం 8వ వచనం ప్రకారం. సున్నతి నిబంధనకు సూచన. ఆదికాండం 17 అధ్యాయము 10-14 వచనంలండి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. అది నీకు నాకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానం కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. సున్నతి పొందని మగవాడు అనగా
అతని గోప్యాంగ చర్మమును ఎవడు సున్నతి చేయబడడో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడను. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాముతో చెప్పాను. ఆత్మ సంబంధమైన సూచన. ఆత్మ సంబంధమైన సున్నతి శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరగనిదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగునది కాదు, దేవుని వలననే కలుగును. రోమాపత్రిక 2:29 ప్రకారం. షారా పేరు మార్పు. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా అనగా రాజకుమారి. కుమారుని గుర్చిన వాగ్దానం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనములో రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శార కనున అని మనసులో అనుకున్నాను. ఆదికాండం 17:16-17 అబ్రహాము శారాల సంశయములను తీర్చుటకు గాను విశ్వాసమును స్థిరపరచుటకు గాను దేవుడు 2 విషయములను బయలుపరిచెను. కుమారుని పేరు ఇస్సాకు అని బయలుపరిచెను. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఆదికాండం 17:19 ప్రకారం. ఇస్సాకు జన్మకాలం. అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు నీవు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పిన. దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఇష్మాయిల్ గుర్చిన దేవుని వాగ్దానం. అబ్రహాము ఇష్మాయిల్ను నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహింపు అని మనవి చేసుకున్నాడండి అబ్రహాము. ఆదికాండం 17:18 ప్రకారం. ఇటు రీతిగా ఇస్సాకు, ఇష్మాయిలు, శారా మరి ఏ విధంగా అబ్రహాము వారి పేర్లు మార్చి వారి యొక్క ఆశీర్వాదములు దేవుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. అటు రీతిగా దేవుని యందు విశ్వాసం కలిగి మనము కూడా ఉండగలిగితే మనకిచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చునుగాక. ఆమేన్.